హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మానస వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే మా ఇంట్లో గంగ పండుగ, అంటే తిరుపతి గంగమ్మ జాతర అప్పుడు మాకైతే మొక్కు ఉంది. ఆ మొక్కు అప్పుడు తీర్చుకోలేకపోయినాము. ఈరోజు అయితే పెట్టుకున్నాం అన్నమాట. పూజ పటేలు పోతుని అన్నీ తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర అయితే పూజ చేసుకొని వచ్చి ఇంటి దగ్గర అయితే అందరికీ వండి పెట్టేయడమే. ముందుగా మనం బయట దేవుడికి పూజ చేయాలంటే మన ఇంట్లో దేవుడికి ఫస్ట్ పూజ చేయాలి కదండి. చేసేద్దాం పదండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ఇక్కడ కుకింగ్ సెక్షన్ అనమాట. అన్న కటింగ్ చేస్తున్నాడు. మేమైతే ఇంకా గుడి దగ్గరికి బయలుదేరినాము. ఇంకంతా చూసుకొచ్చేకి మేమంతా కలిసి అయితే కుప్పం జాతరకి అయితే పోతాము. అయిపోయిన జాతరకి వెళ్ళిపోతాయి అనమాట. మామూలుగా ఉండదు మనతోని. చూడండి అంత కథ వేరు ఉంటుంది. ఇంకైతే వచ్చేసామన్నమాట. అప్పుడే ఇంకా చాలామంది అయితే పిల్లలు అయితే నడుస్తున్నారు, మనం చూసుకోవచ్చు. దేవస్థానంలో పెట్టిన ఇంకా పూలు కూడా అయితే తీయలేదు. ఇంకా 1 వీక్ అయింది కాబట్టి జాతరకి. మన అయితే ఇక్కడ రెడీ. టిఫిన్ తినడానికి అయితే వచ్చామన్నమాట. గొర్రెపిల్ల బలి ఇవ్వడం అయితే అయిపోయింది. నెక్స్ట్ టిఫిన్ తినకైతే ఆగినాము. చూడండి పిల్లలు అంతా. నా రాము బ్రదర్ అయితే వంట చేస్తా ఉన్నాడు. ఏమేమి చేసినావు అబ్బా? రసం అయితే అయిపోయింది. ఆ పక్క రైస్ అయితే పెట్టాడండి. ఇంక మన వాళ్ళందరూ అయితే గుడికి వెళ్ళినారు. నేను పోలేదు, ఎందుకంటే వంటకి హెల్ప్ చేయాలి కాబట్టి. ఇంకా పిల్లోళ్ళు వాళ్ళ నాన్న మా చెల్లి అందరూ పోయిండారు. నేను ఎప్పుడు పోతూనే ఉంటాను కాబట్టి. బాగుంది. రసం అయితే సూపర్గా ఉంది. రైస్ కూడా అయిపోయింది అటు సైడు. ఇంకా చికెన్ వాళ్ళు వచ్చేటప్పుడే తీసుకొస్తారు. ముద్ద చేసేస్తాం మేము ఆ వాళ్ళకి. నేనైతే మసాలా అన్నీ పడుతున్నాను అన్నమాట. నేను హెల్ప్ చేస్తా ఉంటే రాము అయితే వంట చేసేస్తాడు. వంటలు చాలా బాగా చేస్తాడండి. ఇదన్నమాట విషయము. ఇక్కడ వంటకు కావాల్సిన సామాగ్రి మొత్తం కొన్ని మిక్సీ పట్టించాను. ఇంకా పట్టించేవైతే కొన్ని ఉన్నాయి. ఇలా జరుగుతూ ఉందన్నమాట మా డ్యూటీ. ఇక్కడైతే చూసుకోవచ్చు, రాము బ్రదర్ అయితే సంగటికి పెట్టాడు. మా అమ్మ అయితే ఆకలినేసి అన్నం రసం తిందామనేసి అయితే వేసుకుంటా ఉంది. ఇంకా మా అశ్విని అయితే ఎర్రగడ్డలు కట్ చేస్తూ ఉంది. మా అత్త చేసేది చూస్తూ ఉంది. ఇన్ని పనులు అయితే చేస్తుంది. అయిపోయినాయి అశ్విని. ఇదన్నమాట. మా వాళ్ళు ఇంకా రాలేదు. మన రాము ఇప్పుడైతే సంగటి కలుపుతా అన్నాడండి. సంగటి కట్టితో పని లేకుండా ఆ జారుతోనే కలికేస్తాడు. ఎన్ని ముద్దలు అవుతాయి రాము? ఇది 100 ముద్దలు అవుతాయా? 100 ముద్దలు అవుతాయి. బుజ్జి వాళ్ళ ఊర్లో ఎన్ని ముద్దలు చేసింది? అది ఇంకా చాలా కదా. అదే మా చెల్లెల ఊర్లో అయితే చాలా ముద్దలు చేసింది. అది కర్ణాటక సంగటి, ఇది మన ఆంధ్ర సంగటి. సంగటి ముద్దలు పట్టడానికైతే ఇలా స్టూల్ నీట్గా కడిగేస్తాము. మా సైడ్ అయితే ఇట్లే చేస్తారండి. దానిపైన అయితే నెయ్యి రాసుకుంటారు. ఇంకా చూడండి రాము ఎత్తేస్తున్నాడు. అశ్విని మూత తీ. అదన్నమాట సంగటి. కర్ణాటక సంగటి అయింది. ఏదరమ్మ ముద్ద చూపించు. ఆ సైజ్ అన్నమాట.
ఈ సైజులో పట్టుకుంటే సరిపోతుంది. వేసుకునేదానికి ఏం కావాలా? ఇదిగోండి కర్ణాటక ముద్దలు అన్నమాట. ఇట్లా నీళ్లు చల్లుకోవడం వల్ల ఏమవుతుందంటే మెత్తుకోకుండా ఉంటుంది సంగటి. సంగటి అయితే భలే వచ్చిందబ్బా. ఇది మా రాయలసీమ సంగటి కూడా కాదు, కర్ణాటక సంగటి. అన్నం రసం ముద్దలు కూడా అయిపోయాయండి. ఇంకా చికెన్ మటన్ వస్తే చికెన్ మటన్ చేయడం ఒకటే ఉండేది. మేము మా వాళ్ళు వచ్చే కొందరికైతే ముద్దలు పట్టేస్తాము. మాది రాయలసీమ ముద్దలు కూడా కాదు, ఇవి కర్ణాటక ముద్దలు అన్నమాట. చాలా బ్రహ్మాండంగా వచ్చింది సంగటి అయితే. ముద్దలు ఆల్మోస్ట్ పట్టేసాము, ఇంకా ఉన్నాయన్నమాట. తెలంగాణలో బగారా బూవెట్లో, మా రాయలసీమలో రాగి ముద్ద అలాగండి. ఎట్లంటే మాకు ఏది నాన్ వెజ్ ఫంక్షన్ ఉంటే ఖచ్చితంగా ఉండాలి. వెజ్ ఫంక్షన్లో ఉన్న తక్కువ అనుకోండి. నాన్ వెజ్ ఫంక్షన్కి అయితే ఖచ్చితంగా రాగి ముద్ద ఉంటేనే, ఇది లేకపోతే అసలు ఫంక్షన్ చేసామన్న ఫీలింగ్ కూడా ఉండదు. తెలంగాణలో ఎలాగంటే బగారా బూ లేనిదే అసలు ఫంక్షన్ జరగదు. మాకు ముద్దలాగన్నమాట. ముద్దలు ఆల్మోస్ట్ పట్టేసాము, ఇంకా ఉన్నాయన్నమాట. తెలంగాణలో బగారా బూవెట్లో, మా రాయలసీమలో రాగి ముద్ద అలాగండి. ఎట్లంటే మాకు ఏది నాన్ వెజ్ ఫంక్షన్ ఉంటే ఖచ్చితంగా ఉండాలి. వెజ్ ఫంక్షన్లో ఉన్న తక్కువ అనుకోండి. నాన్ వెజ్ ఫంక్షన్కి అయితే ఖచ్చితంగా రాగి ముద్ద ఉంటేనే, ఇది లేకపోతే అసలు ఫంక్షన్ చేసామన్న ఫీలింగ్ కూడా ఉండదు. తెలంగాణలో ఎలాగంటే బగారా బూ లేనిదే అసలు ఫంక్షన్ జరగదు. మాకు ముద్దలాగన్నమాట. మా వాళ్ళు అయితే వచ్చేసారండి, అంటే గుడికి పోయి అయితే వచ్చేసారు. ఇంక రాము అయితే చికెన్ కడగతా అన్నాడన్నమాట. అంటే చికెన్ గ్రేవీకి ఇంకా పోతు దాంట్లోనే ఉంది, ఇంక క్లీన్ చేయాలి. ఆలోపు మాది కూడా ముద్దలు పట్టింది, ఆల్మోస్ట్ అయిపోయింది. మా గీత దేవుని ఆశీర్వాదాలు తీసుకుని వచ్చు. ఏమని మొక్కితే గీత? చెప్పకూడదు. బిన్నె పెండ్లు కావాలని మొక్కివా? నువ్వేమని మొక్కివమ్మా? వీడియోలకు దూరం ఆమె. మా చెల్లి పోయిందన్నమాట గుడికి ఈరోజు నా బదులు. చూడండి మా పిల్లల కష్టాలు. ఈ ఫ్రిడ్జ్ ఎందుకంటే ఆ ఇంట్లోకి నాన్ వెజ్ తీసుకెళ్ళాం కాబట్టి ఈ ఇంట్లో పెట్టుకొని 2 రోజులు పెట్టుకొని తినేదానికన్నమాట. ఇంటికి సాగిచ్చేసి కష్టపడి ఫ్రిడ్జ్ని. చికెన్ అయితే వచ్చేసిందండి. రాము అయితే చికెన్ చేస్తాడు. చికెన్ గ్రేవీ అన్నమాట. 20 కేజీలు చికెను, 20 కేజీలు మటన్ అయితే పడుతుంది. చూడాలి సరిపోతుందా సరిపోయేదా అని. చికెన్ గ్రేవీ ఇంక మిగతావన్నీ అయితే అయిపోయిండాయి. దో పెద్ద మనిషి ఇప్పుడే వచ్చింది. అది ఏం సోగ్గా వచ్చింది అసడండి. మా చెల్లి అశ్విని, మా అమ్మ కడగతా ఉంది. గుడికి పోయి ఇప్పుడే వచ్చిందనమాట. ఈమె పూజ చేసుకుని వచ్చింది పెద్ద మనిషి, నేనైతే పోలేదు. మా భవ్య, ఇంకా మా గీత, చూడు గీత, మా భవ్య మా చెల్లి కూతురు. రా రెడ్డమ్మా, మా రెడ్డమ్మపా, మా మర్ది కూతురు మా చెల్లి కూతురు అనమాట. ఇద్దరు భలే క్యూట్గా ఉంటారు. తిరుగు భవ్య. వచ్చింది రాము చికెన్ ఉడకల. నాకేమో మంచి స్మెల్ వస్తూ ఉంది, తినాలనిపిస్తూ ఉంది. ఇంక మా వాళ్ళు అంతా తింటా ఉన్నారనమాట. రసం అన్నమే తినక నువ్వు కూడా. అయితే కంప్లీట్ అయిపోయిందండి. దించి అయితే పెట్టేశాము. ఇంక మటన్ మాత్రం చేయాలి. కబాబు అంటే అందరికీ కాదు, పిల్లలు అయితే కబాబ్ కావాలండ్రి. ఒక 5 కిలో అయితే కబాబ్ కలిపి పెట్టి సాయంత్రంగా చేస్తామని రాముని అయితే కలిపిమన్నాము. మొత్తం మసాలా అయితే వేస్తున్నాడు. ఇంక కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సాయంత్రంగా కబాబ్ అయితే వేసుకోవాలన్నమాట.
చూసుకోవచ్చు. మటన్ అయితే కాలేదు కానీ చికెన్ మా వాళ్ళందరూ తింటున్నారనమాట. ఎందుకంటే ఆకలి పొద్దున్న టిఫిన్. మా రెడ్డిగాడు అయితే గూడెక్కిండాడు. ఎల్రెడ్డి ఇప్పుడు మటన్ కట్ చేసుకోరాలి ఇంకా. ఇక్కడైతే మా రాము మటన్ కోసం మళ్ళీ ప్రిపరేషన్ అయితే చేస్తా ఉన్నాడు. ఇంకా మటన్ రానే లేదు కానీ మసాలా మాత్రం కలిపేసినాడు. ఇంక మా తోడు కోడళ్ళు అయితే తింటా ఉన్నారు అన్నమాట. మటన్ అయితే కట్ చేసుకొచ్చేసారండి. ఎన్ని కిలోలు మటన్ రాము? 20 కొంచెం తక్కువగా అన్నమాట వేస్తూ ఉన్నాడు. 20 కిలోలు మటన్, 20 కిలోలు చికెను దావత్తు. చూడండి ఇంకా బంధువులు ఎవరు రాలేదండి. మటన్ అయితే ఫైనల్ టచ్ ఇస్తున్నారు. అయిపోయిందా మటన్ రాము? ఈ పక్కేమి చికెన్ ఫ్రై మళ్ళీ ఒక 5 కిలోలు అయితే తెచ్చిండాము. సరిపోతుందా సాలెల్లోని? అందుకూరికే చికెన్ ఫ్రై అయితే ఒక 5 కిలోస్ అయితే చేసేస్తాము. ఇంకంతా వెయిట్ చేస్తున్నారు. ఇంకా బంధువులు అయితే రాలేదండి. అంటే డ్రై రోస్ట్ చేసేయాలపారమ్మా. ఆల్మోస్ట్ అన్ని వంటలు అయిపోయాయండి. ఇంకా అంతా వడ్డించడమే. బంధువులు వస్తారు. ఇంకా అందరికీ వీడియోలో ఉండటం ఇష్టం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఒకవేళ వీలైతే మాత్రం సెకండ్ వ్లాగ్ చేస్తాను. బాయ్ బాయ్.